నీతి జరిగితే నిరూపించండి కానీ ఎందుకు కాలయాపన చేస్తున్నారు అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. కాలయాపన అంటే ఇది ఏమన్నా దుబాయ్లో చట్టాలా లేకుంటే సౌదీ అరేబియా చట్టాలా? ఉన్నపలంగా బట్టకొచ్చి విచారణ లేకుండా మెడకాయ నరకడం తలకాయ నరకడం కాదు కదా ఇక్కడ. వాళ్ళు అట్లా చేశారు రేవంత్ రెడ్డి గారి విషయంలో, ఆ విధంగా వ్యవహరించారు. వాళ్ళు అరెస్టు చేయకూడని కేసుల్లో కూడా కేసు జైలుకు పంపారు. కానీ అట్లా కాదు కదా, రుజువులు అదే అంటున్నా, సాక్ష్యాధారాలు సేకరణ అవి వెంటనే అవుతుందా? నువ్వు ఫార్ములా 1 రేస్లో ఇక్కడ ఇదే పక్కనే ఖైరతాబాద్లో ఈ పార్క్ దగ్గర పెట్టినప్పుడు ఫార్ములా 1 రేస్లో కేసులో విచారణ జరపాలంటే కాగితాల రూపంలో ఆధారాలు లండన్ పోవాలి. లండన్లో ఆ ఫార్ములా 1 రేస్ కంపెనీయే కాదా, అసలు తోక సంస్థ, అసలు సంస్థ కాదట అది. అసలు సంస్థ కాకుండా FEOకు దానికి తోక సంస్థకు పంపారు డబ్బులు. పంపి ఆ డబ్బుల్ని ఏం చేశారు, ఎలక్షన్ టైంలో పార్టీ ఖాతాలో పంపుకున్నారు. అది దుర్వినియోగం కాదా? క్లియర్ కనపడుతుంది కదా. అయినా పోనీ ఎవరు డబ్బులు అవి? హెచ్ఎండిఏ డబ్బులు దేనికి వాడాలా? ట్రాక్లు వేయడానికి, రోడ్లు వేయడానికి వాడాలా? అట్లా కాకుండా అన్ని ఉల్లంఘనలు చేసి ఆర్బీఐకి చెప్పకుండా, అంత పెద్ద మొత్తంలో నిధులు నువ్వు పంపేటప్పుడు ఆర్బీఐకి చెప్పకుండా, ఎన్నికల కమిషన్ విధుల్లో ఉన్నప్పుడు మీరెవరు అపద్ధర్మ మంత్రులు అంటారు వాళ్ళని. అపద్ధర్మ మంత్రులు ఏ విధులు చేయకూడదు, ఏదైనా చేస్తే ఎన్నికల సంఘం చేయాలి. వాటన్నిటికీ చెప్పకుండా అన్ని అంశాలను కూడా ఉల్లంఘించి చేసిందంతా చేసి ఇవాళ నేను అవినీతి చేయలేదంటే ఉండముత్రం మిమ్మల్ని చెప్పండి. ఆయన ఏసీబీ అధికారులు విచారణ పిలుస్తున్నారు. సెల్ ఫోను ఇలా యాడికి పోయినా సెల్ ఫోన్ పక్కలో కూడా పెట్టుకొని పడుకుంటాం మనం. పక్కలో కూడా పెట్టుకొని పడుకునే రోజుల్లో నువ్వు విచారణకు సెల్ ఫోన్ తీసుకోపోలేదంటే నువ్వు ఏదో దాస్తున్నట్టే కదా. గౌతంలో మీ చెల్లి గారు కవిత గారు 13 సెల్ ఫోన్లను ధ్వంసం చేశారు 100 కోట్ల లిక్కర్ కేసులో. మీరు కూడా ఇప్పుడు ఆ సాక్ష్యాధారాలను తారుమారు చేయరని నమ్మకం ఏంటి చెప్పండి. కాబట్టి ఇది వ్యూహాత్మకంగా వాళ్ళు చేశారు తప్పు, దాన్ని తప్పించుకోవడం కోసం 100 తప్పులు ఆడుతున్నారు. చట్టానికి ఎవరు కూడా అందరు చట్టం ముందు అందరూ సమానమే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట సంక్షేమ పథకాలు అమలు చేయటమే కాదు, చట్టాలని అమలు చేస్తున్నాం. అక్కినే నాగార్జునకైనా, అల్లు అర్జున్కైనా, ఎవరికైనా, బాల్కనీ ఇంట్లో ఉన్న అటెండర్కైనా, మేనేజర్కైనా వాళ్ళు జైలుకు పోయినప్పుడు సినిమా తారలు అయితే వాళ్ళు చేసిన తప్పుకు ఎందుకు పోకూడదు అనే ఆలోచన కలిగిస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ గారు కూడా వాస్తవంగా ఏసీబీ అధికారులు అసలు ఏం లేదు, వాళ్ళు అరెస్ట్ చేయలేదు, చేయబోతున్నాను అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారని ముందు గుమ్మడికాయ దొంగ ఎవరంటే బుధాలు తడుపుకున్నట్టు ఎందుకు చేసుకోవాలా? విచారణ అధికారులు నిర్ధారణకు వస్తారు, ఎప్పుడు అరెస్ట్ చేయాలా వద్దా అనేది వాళ్ళకు వదిలిపెట్టాలా. నన్ను అరెస్ట్ చేస్తానా రాండ్రు అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు మొత్తం వచ్చి నిన్న మొత్తం ట్రాఫిక్ మొత్తం స్తంభింపజేసి, అంటే ఇంత అవసరమా? ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన అవసరమా? చట్టం ఇప్పుడు ఆ రోజు చిదంబరం గారిని జైల్లో పెట్టారు, తర్వాత డీకే శివకుమార్ గారిని పెట్టారు, రేవంత్ రెడ్డి గారిని పెట్టారు. మీరు నిరసన తెలపండి, కానీ అసాంఘిక శక్తుల లెక్క వ్యవహరించొద్దు. చట్టాలని బెదిరించి కేసుల నుంచి తప్పించుకుంటానే మాత్రం అది కుదరదు, ఇది సాధ్యం కాదు. విచారణ ఎదుర్కోవాల్సి ఇదేమన్నా ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారంటే అదేమన్నా ప్రభుత్వ ఖజానాకు రూపాయి నష్టం వచ్చిందా? మా కార్యకర్తలు మేము ఇచ్చిన డబ్బులతో ఆ పత్రికను, నేషనల్ హెరాల్డ్ అనే పత్రికను బతికించుకునే కేసు అది కూడా ఎవరికి ఫిర్యాదు చేశారు? బీజేపీ నాయకుడు ఫిర్యాదు చేస్తే 2012-11లో ఫిర్యాదు చేస్తే అప్పుడు ఈడీలు, సిబిఐలు ఇందులో ఏం లేదని మూసేశారు. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరితంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని వాళ్ళు నేరస్తులుగా చిత్రీకరించేందుకు వాళ్ళ పట్ల కుట్రతో కపటంగా కేసు నమోదు చేశారు. అందులో ఏం తేలుతుంది? ఆల్రెడీ మేము ఇచ్చిన డబ్బులు 90 కోట్లు ఉన్నాయాడ. ఆ డబ్బుల ద్వారా దాని పత్రికను, స్వతంత్రోద్యమ పత్రికను బతికించుకునే ప్రయత్నం చేసినాం. కానీ ఈ కేసులో, కవిత గారు లెక్కర కేసులో ఢిల్లీ ప్రజలకు 2000 ఖజానాకు 2000 కోట్ల నష్టం వచ్చింది. కవిత గారు 100 కోట్లు తీసుకున్నారు. ఇక్కడ హెచ్ఎండిఏ నిధులు ఎట్లా పంపుతారు మీరు? బ్యాంకు నుంచి బ్యాంక్కి, దాని ఉద్దేశం ఏంది? బ్యాంకు నుంచి బ్యాంకు వేరే విదేశాలకు పోయిన తర్వాత అవి మళ్ళీ మీ పార్టీ ఖాతాలోకి వచ్చి 49 కోట్లు 50 కోట్లు వచ్చినాయి. కాబట్టి చేసింది కళ్ళ ముందు కనపడుతుంది. కళ్ళ ముందు కాగితాల రూపంలో ఉన్న సాక్ష్యాలను, రుజువులు చెరపలేరు. తప్పకుండా ఎవడైనా సరే శిక్షింపబడాల్సిందే. చట్టం అనేది మీకు వేరే ఉండదు, సామాన్యుడికైనా అందరికైనా ఒకటే ఉంటుంది.